గారు అంత అద్భుతంగానూ పాడారు. ఇటువంటి పాట విన్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా, ఒక గాయకుడిగా నాకే ఒళ్ళు పులకించింది. ఎందుకనంటే ఆ పాట ప్రతి పులకాంకితమైనటువంటి ఉంది అందులో. మరి ఈ సృష్టికి మూలమైనటువంటి మనకి మాతామహులైనటువంటి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. వారే గురువు, వారే దైవం. ఇవన్నీ చెప్పాల్సినటువంటి ఆ పాటలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని ఇవాళ మనకి చాటు జగద్గురువు పరమేశ్వరుడు. ఆ పాటని ఇవాళ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని గురువులందరికీ కూడా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఆ పాటను వారందరికీ అంకితం ఇస్తూ ఈ అద్భుతమైనటువంటి రోజున అపూర్వమైనటువంటి సంఘటన ఏంటంటే, చిన్నప్పుడు నాతో పవన్ ఉండేవాడు, సరే పాడుతున్నవాడు నా వెనకాతలు అనుకోండి. వాడు పెద్ద గాయకుడు అయిన తర్వాత అన్ని ఛానళ్ళకి వెళ్ళిన తర్వాత మా ఇద్దరం మళ్ళీ కలిసి పాడడం చాలా తక్కువగా ఉంటుంది సందర్భాలు. అలాంటి సందర్భం ఇవాళ అపురూపమైనటువంటి సందర్భం. తండ్రి కొడుకులు ఒకే వేదిక మీద. మా బావ చెప్పాడు ఇందాక, మీ ఇద్దరికి తండ్రి కొడుకులకి పోటీ అని రాసేనా అన్నాడు. కొంపదీసి రాసేస్తే ఉంటాయి బాబు, పోటీ నేను ఎక్కడెప్పుడు పడతాను అని. అయినా సరే పాటలు అలాంటివి. ఘంటసాల గారి పాట వింటే అది అద్భుతం, బాలుగారు వింటే ఇది అద్భుతం, ఏదని మనం నిర్ణయించుకోగలం. అందుకని ఇటువంటి సన్నివేశం గాయని మా చిరంజీవి గాయత్రి ఒక మంచి సంస్కారం కలిగినటువంటి గాయనీమణులు ఈ రోజుల్లో మనకు తక్కువ. పాట కొంచెం తక్కువ చేసి యాక్షన్ ఎందుకు ఎక్కువ చేసిన పాటలు మనం చాలా వింటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా బ్లడ్ పెట్టి, మనసు పెట్టి మీ అందరి కోసం ఆ పాటను గొప్పగా మీ అందరి కోసం పాడి ప్రజెంట్ చేయాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంతో మా అందరి మనసులో నిండి కష్టపడి పాటను మీకు అందించగలగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆశీస్సులు కూడా అంత ఎత్తున ఉన్నాయి. మొత్తం మారుమోగిపోతుంది మనం బీచ్ అంతా కూడా. అటువంటి ఈ వాతావరణంలో ఈ పాట, అసలు ఈ ప్రోగ్రాం ఎప్పుడు కాపాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాను మనం. అందుకని మీరు అందరూ ఎవరు కూడా టైం అయిపోయిందని ఎవరు మిస్ అయ్యి వెళ్ళకండి. చాలా అద్భుతమైన పాటలు మనం మిస్ అవుతూ ఉంటాము. ఈ సంఘటన మనకి అన్ని వేళలా దొరకునా ఇటువంటి సేవ అంటాడు, అది చివరిలో మనం పాడుతున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుతూ, ఈ ఎంవిసికి ఒక్కసారి వినాయకుడిని దర్శించుకుందామని వెళ్తే పక్కనే ఉండే వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం, ఆయన దర్శనం మొట్టమొదటిగా దక్కింది. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి మీద రాసిన ఎన్నో అన్నమాచార్య కీర్తనలకి నా ఉడతా భక్తిగా ఒక 100కు పైగా అన్నమాచార్య కీర్తనలు టీటీడీ వారికి నేను స్వరపరిచి, అందులో దాదాపు 300 పైచిలకు అన్నమాచార్య కీర్తనల్ని పాడే సద్భాగ్యం, మహదవకాశం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా నాకు లభించి, ఆ తర్వాత టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంగీత దర్శకులుగా నన్ను, మా నాన్నగారిని మొట్టమొదటిగా ఎంచుకొని ఆయన సంగీతంలో నేను పాడడం జరిగింది. తర్వాత నేను సంగీత దర్శకుడిగా అందులో చేస్తూ మన ఈ వేదిక మీదే ఈ వైజాగ్ నగరంలోని రాఘవేంద్రరావు గారు మనందరికీ కీరవాణి గారి ద్వారా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అందిస్తే దాంట్లో కూడా పాడి భాగ్యం కలిగింది. అందుకు పురుషోత్తమ పొడగంటి మయ్యా మేము పురుషోత్తమ అనే ఈ పాట అన్నమయ్య సినిమా నుంచి మీ అందరి కోసం ఈ పాటని. కొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ధన్యవాదాలు. పొడగంటి మయ్యా పురుషోత్తమా ఎడయకవయ్యా కోరేటి రాయడా. పొడగంటి మయ్యా పురుషోత్తమా ఎడయకవయ్యా కోరేటి రాయడా. పొడగంటి మయ్యా పురుషోత్తమా. కోరిమ
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గౌరవించి తప్పిదేచు కాలమేఘమా గౌరవించి తప్పిదేచు కాలమేఘమా గౌరవించి తప్పిదేచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ఉడగంటి పురుషోత్తమామము ఎడయకవయ్యా కోరేటి రాయడా ఉడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా అమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా ఉడగంటి పురుషోత్తమామము ఎడయకవయ్యా కోనేటి రాయడా ఉడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా ఇందులోని కానవతాయి తడు దైవమని విందువని ఉంటి మెట్ట వీరరకు రాముని ఇందులోని కానవతాయి తడు దైవమని విందువని ఉంటి మెట్ట వీరరకు రాముని ఇందులోని కానవతాయి తడు దైవమని కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట ఎన్నను నడిరేయి దాటితి వెంట ఊపున పోయి మాకుల పూలిచి ఊపున పోయి మాకుల పూలిచి శాపాలు పాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि विजयते गोपाल
చూడాలని లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాలి పులకిత వనపాళి విరళీకృత నవ రాసకేళి విరళీకృత నవ రాసకేళి వనమాలి చికిపించమూలి వనమాలి చికిపించమూలి కృష్ణ ముకుంద మురారే జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారే జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారే హే కృష్ణ ముకుంద మురారి పాడుకుందామా? ఏమైనా యుగళ గీతాలు అవి పాడుకుందామా? అందుకని మీరు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్తారు కదా, అందుకని అడిగాను. ఏమిటో వీళ్ళ భక్తులు భక్తిగా సంగీతం పాడేస్తున్నారని నేను ఫీల్ అయ్యాను, అందుకని. సరే పాడుకుందాం, మధ్యలో అలా అలా నెమ్మదిగా వెళదాం, క్లైమాక్స్కి వెళదాం, అలా వెళదాం. నమ్మాచారి గీతం పాడతాడు, పవన్ చేసింది పాడతాడు. ఘంటసాల గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట మన తెలుగు ప్రపంచాన్ని ఉర్రూ తొలగించినటువంటి దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారు. వారిని కీర్తిస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మీ అందరికీ తెలిసిందే. తెలుగు ఏను తెలుగు వల్లభుండ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోని రాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపుకరమైన వారికైనా కనుచూపుకరమైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు తెచ్చినారు ఒకవైపు గుర్రు తలుపు గవనాలు ఒక ప్రక్క
వచ్చాము నవరసాలొలికించు ఎంబీవి సిటీకి వచ్చాము నవరసాలొలికించు ఎంబీవి సిటీకి వచ్చాము కనులు లేవని నీవు కలతపడవలదు కనులు లేవని నీవు కలతపడవలదు వీరి కనులన్నీయు పెట్టి నువ్వు చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రథముపై లోకేశువడిలోన కోర చూపుల దేవి ఊరేగిరాగా ఏకశిల రథముపై లోకేశువడిలోన కోర చూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు మారినా ఘాటులే వీచినా మనుజులే ధనుజులై మట్టి పాల్చేసినా చెదరని కదలని శిల్పాలవలేనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందు చెలి నిజమునా గాయత్రికది ఒక పాట మనందరికీ పాపులర్గా తెలుసు గోదావరి సినిమా నుంచి రామచక్కని సీతకి. ఈ పాటని తను పాడిన తర్వాత మీరు అడిగిన డ్యూయట్స్ సాంగ్స్ మీరు ఏమైనా నచ్చినవి మెచ్చినవి ఏమైనా ఉంటే నాకు ఒక్కసారి లిస్ట్ రాసి పంపించినా పర్వాలేదు, మీరు అడిగినా పర్వాలేదు. అన్నమాచార్య కీర్తన అడిగారమ్మా, తప్పకుండా నేను కంపోజ్ చేసింది కూడా పాడి వినిపించి తర్వాత మీరు అడిగిన పాటల్లోకి వెళదాం. అంతకన్నా ముందుగా రామచక్కని సీతకి నళిన నయన మనవి వినరా
best experience with my Pavan Charan violin accompaniment. Thank you so much. Thank you so much. రుద్రవీణ సినిమా నుంచి లలిత ప్రియ కమలం ఈ పాటని నాతో పాటు గాయత్రి నారాయణ గారిని యూజ్ చేస్తున్నాం. ఈ పాట యాక్చువల్లీ మా శిరీష గారు వాళ్ళ పాప కూడా అంది, సో పాడతానని నాతో మెసేజ్ కూడా చేశారు. సో ఆ పాప ఎక్కడుంది, ఇక్కడ వచ్చారు, దామా ఊరా.
విభుడే ఎరుగునే. చెలులలో నేను చేసిన భాగ్యమెట్టిదో వెలలేని వేడుకలు విభుడే ఎరుగునే. చెలులలో నేను చేసిన భాగ్యమెట్టిదో వెలలేని వేడుకలు విభుడే ఎరుగునే. చెలులలో అందరికీ మోహించినట్టే ఉండుగాని ఆతడంతులో నాపై పత్తి ఉండు. అందరికీ మోహించినట్టే ఉండుగాని ఆతడంతులో నాపై పత్తి ఉండు. ఇందరితో మాటలు తానిన్నేసి ఆడినాను. ఇందరితో మాటలు తానెన్నేసి ఆడినాను. కన్నువ నాతోనే ఆ కథలెల్లా చెప్పునే. కన్నువ నాతోనే ఆ కథలెల్లా చెప్పునే. చెలులలో నేను చేసిన భాగ్యమెట్టిదో వెలలేని వేడుకలు విభుడే ఎరుగునే. చెలులలో అచ్చలానెవడిపైనైనా చేవేసుగాని ఖర్చు పెట్టి నన్నే ప్రతి కౌగిలించునే. అచ్చలానెవడిపైనైనా చేవేసుగాని ఖర్చు పెట్టి నన్నే ప్రతి కౌగిలించునే. ఇచ్చల శ్రీ వెంకటేశుడా శ్రీ వెంకటేశుడే అలమే మంగను. ఇచ్చల శ్రీ వెంకటేశుడే అలమే మంగను. మంచిగనాపై గలడు మన్నించునేనన్నాడు. మంచిగనాపై గలడు మన్నించునేనన్ను. వెలులలో నేను చేసిన భాగ్యమెట్టిదో వెలలేని వేడుకలు విభుడే ఎరుగునే. చెలులలో నేను చేసిన భాగ్యమెట్టిదో వెలలేని వేడుకలు విభుడే ఎరుగునే. వెలలేని వేడుకలు విభుడే ఎరుగునే. వెలలేని వేడుకలు విభుడే నేను కంపోజ్ చేసిన ఈ పాటని అంత అత్యద్భుతంగా ఇటు మా తబలా విద్వాన్ శ్రీ బండారు రావణమూర్తి, అలాగే మా సోమేష్, అలాగే మా బాబు గారు తదితర బృందం అంతా కూడా కలిసి ఈ కీర్తన ఆలపించామా. అడిగినందుకు ధన్యవాదాలు. ఇచ్చారండి. ఎంత రసహృదయం ఉంది మీకు అందరికీ కూడా. నాకు చాలా ఆనందం అనిపించిందండి. అద్భుతంగా పాటను ట్యూన్ చేశాడు.
నా కొడుకని చెప్పడం లేదు. నేను చాలా తన్మయత్వం పొందాను ఆ రాగంలో. ఆ అద్భుతమైనటువంటి ఆ రాగమే ఒక గొప్ప రాగం. అందులో ఘంటసాల గారు పాడిన పాట మీ అందరికీ నీ మధుమురళి గాన లీల, నీ మధుమురళి గాన లీల. అలాంటి అద్భుతమైనటువంటిది అన్నమాచార్య సాహిత్యం. అందులో ఎలాంటి సాహిత్యం అంటే అలమేలమంగం అంటుంది. అంటే తన అలమేలమంగం ఏంటంటే ఉడుక్కుందనమాట. మనం ఉడుకుమూతలు అంటాం చూడండి. అలాగే చెల్లులలో నువ్వు చాలా మీ అందరికీ ఆయన ఉంటాడు, లేకపోతే ఆయన మీతో తిరుగుతాడు, లేకపోతే ఆయన మీతో అన్ని చేస్తాడని అంటారు. కానీ నా ప్రత్యేకత మాత్రం నాకు ఉందమ్మా అని చెబుతుంది అలమేలమంగం. ఇది ఈ పాటలో విన్న విశేషం. అది మనం ఒక్కసారి దాన్ని అనుభవించినప్పుడు మనకి ఆ ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మీకు ఆ మాట నేను థ్యాంక్ యూ నాకు అనిపించింది. ఇప్పుడు మరి అదే శృంగారం మరి మాకు ఉండాలి కదా. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. అందుకని మనసులు మురిపించాలి. భీముడు కూడా యుగళ గీతం పెట్టే సినిమా పాండవ వనవాసం. అప్పట్లో నిర్మాతలు వాళ్ళందరూ హేట్ చేస్తారు. ఏంటంటే భీముడికి డ్యూయెట్ ఏంటంటే బాబు ఎందుకు అలా పెట్టారంటే ఘంటసాల గారు వద్దండి, దానికి చాలా ఉంది, అది ఎలా ఉంటుందో చూడండి అని ఆయన కంపోజ్ చేసినప్పుడు ఆ పాట ఇంత సజీవంగా ఇవాళ మనకి అద్భుతమైనటువంటి పాట. అదే మళ్ళా స్ఫూర్తితో దానవీర సూరకర్ణ చిత్రంలో ఎన్టీ రామారావు గారు పాట చిత్రం హై భళా రే విచిత్రం, అయ్యా రే విచిత్రం, ఈ రాసనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం, ఆయ్ భళా రే విచిత్రం, ఆయా రే విచిత్రం అని మొత్తం ఆ పాట. అందులో దుర్యోధనుడికి ఆయన యుగళ గీతం పెట్టారు ఎన్టీ రామారావు గారు. పాండవ వనవాసంలో కూడా ఎన్టీ రామారావు గారే ఆ సాహసం చేయడానికి ఆయన మహానుభావుడు కనుకనే ఎన్టీ రామారావు గారికి ఆ పాటలు దక్కాయి. అందుకని ఇప్పుడు హిమగిరి సొగసులు మురిపించును మనసులు. అబ్బేవి పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు, చిగురించు నీవు హిమగిరి సొగసులు మురిపించును మనసులు.
సురవరులు సరాగాల తెలుగా సురవరులు సరాగాల తెలుగా కలసి సొలసే అనురాగ సీమా హిమగిరి సొగసులు మురిపించును మనసులు నీవు మాదేవి హరుని సేవించి తరించినేమో నీవు మాదేవి హరుని సేవించి తరించినేమో సుమశరుడు రతిదేవి చేరి సుమశరుడు రతిదేవి చేరి కేళి దేవి లాలుచలేమా హిమగిరి సొగసులు మురిపించును మనసులు హిమగిరి సొగసులు మురిపించును మనసులు రండి అమ్మో ఓకే సో మీకోసం ఒక బ్యూటిఫుల్ మెడ్లీ ఒకటి మీ అందరికీ నచ్చే మెడ్లీ ఈ సాంగ్ పాడి వినిపిస్తాను సంగానే తోని తాని నేనాను అవదుమ్మగ తాని అంబిలంబాను సంజానే తోని తాని నేనాను అవదుమ్మగ తాని అంబిలంబాను కుమారి నా ప్రేమ వెక్కి బుక్కి బక్క చిక్కిన కుమారి నా గుండె కొప్పి రుప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడని బండి ఉండేనే నేను ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వేస్తే కుమారి సుకుమారి నా మనసుక విరుగడి విరులను వరజడి కుమారి ఓ ఏ కుమారి You my sunshine, you my moonlight, you stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. పదము నీవై
ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలను కలుసా నీకు ముడి పడినది తెలుసా మనసుల ప్రతి కోస నీ కనుల మెరుపుల నభస రేపినది వయసు నభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చదువే అందుకొని గగనపు కొనలే చూసా మికే కావాలే చాలే ఇది చాలే మికే ముందే వచ్చి వాడావే ఇకపై తిరణాలే గుండెలోన వేగం పెంచావే నువ్వు దేవుడి వచ్చావే నువ్వు పక్కనంటే వింటేనేమోలే నాకు ఉప్పు చెట్టు మళ్ళీ పుట్టి చేస్తున్నాను మికే కావాలే చాలే ఇది చాలే మికే గుడ్డి వచ్చి వాడావే ఇకపై తిరణాలే కల్లోల ఈల కల్లో ఏదోదయద మూలను నిన్ను పిల్లల మప్పు కమ్మకొచ్చి చిన్న చీకటైపోతుంటే దీగన్య గందరగోళం దిక్కు తోచకుండా తల నిల్లిపోయి మల్ల నిల్లిపోయి నీవుంటే తీరే నాయి ఆరాటం ఏ తూగుదిటి నా తల్లి వచ్చిందో నిశితంగా తెలిసేదెలా రేటవులో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ అటు ఓటు లేటే మాటల్లోనా సాగేనా ఆశ పాసం వందే చేసేదే సాగే కాలం ఆడే ఆశలే తీరం చేరేలోగా నేనే తీరంలో చేరువైనా సేరు దూరాలు తోడవుతుంటే ఈడే వైనాలే నీదో నాదో తేరానంటే నేనే తీరంలో ఆటు ఓటు ఊటే లోటల్లోనా రారు నువ్వు రానా చూసి మీ పేరు చెప్పండి. శ్రీమతి సుశీల్ గారు వాడు స్వరపరిచిన పాటకి మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి పంపించారు సుశీల్ గారి ద్వారా. ఈ డబ్బు ఎంతో నేను చెప్పలేను, అది చాలా విలువ, వేల విలువ. ఈ డబ్బుని నువ్వు అందుకోనైనా వెంకటేశ్వర ప్రసాదంగా తీసుకో. వీళ్ళిద్దరూ కలిసి మేనల్లుడికి వీళ్ళిద్దరి సన్మానం చేస్తున్నారు 1000 రూపాయలతో. ఇది ప్రేమ, ఇది ప్రేమ. చాలా అద్భుతం, చాలా చాలా గొప్ప సన్నివేశం, గొప్ప చాలా. విధాత తలుపుని పాడమని అడిగారు. అలాగే అనార్కలి సినిమా నుంచి రాజశేఖర నీపై మోజు తీరలేదురా, అలాగే చినుకుల రాలి ఈ పాట అడిగారు. తర్వాత నీలాల నింగిలు సాంగ్ అడిగారు. అలాగే అందమే ఆనందం ఈ పాటలు అడిగారు. అమ్మో, సో ఇంకా లాభం లేదండి, మళ్ళీ ఈ పోస్టర్ మీకు వచ్చేయడమే. బాలు గారు, ఘంటసాల గారు తప్పకుండా ఈ పాటలన్నీ మీకు మళ్ళీ పాడి వినిపిస్తాం. సో ఇప్పుడు ముందుగా విధాత తలపున సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విధృతంగా రాసిన రచనలన్నీ ఆ సినిమాలో ఆయన ఇంటి పేరు ఆ సినిమా పేరుగా మలుచుకున్న మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఈ వేదికపై నుండి ఈ పాట ద్వారా వారికి
నివాళి అర్పించుకుంటూ ఈ పాటని పాడాల్సిందిగా గాయత్రి నారాయణన్ గారిని, అలాగే ఈ పాటని మన కమ్యూనిటీలో కూడా ఎవరో నాకు కోరి ఉన్నారు. ప్లీజ్ టు కమ్. సో నుంచి ప్లాస్టిక్లోకి రావాలని కోరుకుంటూ విధాత తలపున ప్రభవించినది అనాది జీవన ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం ఓ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
నా ఉచ్ఛ్వాసం కదనం ఉచ్ఛ్వాసం నా నిశ్వాసం సరస స్వర సుర ఝరీ గమ